కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక 25 రోజుల పాటు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆందోళన జరిగింది. మనందరికీ తెలుసు. ఈ ఆందోళన ఫలితంగా జనరేషన్ జీ ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన ఫలితంగా కేంద్రంలో విద్యామంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వమే ఈ డిమాండ్లకి తలవగ్గవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే దాని కన్వీనర్, అలాగే కొంతమంది యంగ్ పీపుల్ ఆ ఉద్యమం ద్వారా బయటకు వచ్చారు. ముఖ్యంగా సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, రత్నా సింగ్ ఇలాంటి ఒక 10 మంది ఈరోజు అక్కడ లీడర్స్గా ఎమర్జ్ అయ్యారు. వీరితో పాటు ఈ ఉద్యమంలో కీలక పాత్ర అంటే జనరేషన్ జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఇద్దరు యంగ్ పీపుల్, డైనమిక్ పీపుల్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఒకరు నేహా బోరా. ఆమె ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, అది ఒక విద్యార్థి సంఘం. అది ప్రధానంగా బీహార్లో ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం ఐసా యొక్క జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. ఆవిడ ఢిల్లీలోనే BA చదువుకున్నారు, ఢిల్లీలోనే MA చదువుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆవిడ PhD చేస్తున్నారు. స్వయంగా ఆవిడ థియేటర్ ఆర్టిస్ట్, అంటే నాటకాలు ఇవి కూడా వేసేటటువంటి గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ ఈ ఆందోళన సందర్భంగా సోనం వాంగ్చుక్ దీక్ష చేశాడు, మన అందరికీ తెలుసు. ఆ సమయంలో ఆవిడ కూడా దాదాపు 20 రోజులు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దాదాపు 7 కిలోలు బరువు కోల్పోయారు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ కూడా అటన్నిటిని విత్స్టాండ్ అయి ఆ ఉద్యమం జరగడంలో కీలక పాత్ర నేహా బోరా పోషించారు. సమస్యల పట్ల, దేశం పట్ల, అది దేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సామాజిక సమస్యల పట్ల, పేదల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో నేహా బోరా పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే నేహా బోరా ఇప్పుడు దేశంలో జనరేషన్ జీ ఉద్యమాన్ని, దాని లక్ష్యాలని చెప్పడానికి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ వచ్చారు, 18వ తారీఖు అంటే ఈరోజు విజయవాడ వచ్చారు. ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా ఆవిడ వెళ్ళటానికి అవకాశం ఉంది. అలాగే రెండవ మహిళ ఐసీ ఘోష్, ఈవిడ కూడా ఈ జనరేషన్ జీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆవిడ కూడా నిరాహార దీక్ష చేశారు. దీన్ని సంఘటితం చేయటంలో ఉద్యమాన్ని కీలక పాత్ర పోషించారు. మరి ఐసీ ఘోష్ కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ JNU అంటాం మనం, చాలా గొప్ప యూనివర్సిటీ అది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలుగా SFI తరఫున, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI తరఫున పనిచేశారు. అంతేకాదు ఆ టైంలో జరిగినటువంటి ఆందోళనలకి ఆవిడ నాయకత్వం వహించారు. అలాగే ఐసీ ఘోష్ ప్రస్తుతం ఆల్ ఇండియా SFI జాతీయ కమిటీ సహాయ కార్యదర్శిగా కొనసాగటం, ఢిల్లీ SFI కార్యదర్శిగా ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. ఐసీ ఘోష్ కూడా నిరాహార దీక్ష చేశారు, ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో దేశమంతా పర్యటిస్తూ జనరేషన్ జీకు ఉండాల్సినటువంటి లక్ష్యాలు ఏమిటి, జనరేషన్ జీని ఎలా చైతన్యపరచాలి అనేటటువంటి పర్యటనలు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉన్నారు ఐసీ ఘోష్. ఆమె కూడా రేపు 27వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రానికి రాబోతూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో బహుశా నెల్లూరు, తిరుపతి లాంటి కేంద్రాలకు కూడా ఆవిడ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు వీరిద్దరిని నేను పరిచయం చేస్తున్నాను? ఇవాళ దేశంలో యూత్, ఒక నూతన నాయకత్వం యూత్ నుంచి ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలో నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ సాంప్రదాయబద్ధంగా పనిచేస్తున్నటువంటి నాయకులు. కానీ నేహా బోరా లాంటి వాళ్ళు, అలాగే ఐసీ ఘోష్ లాంటి వాళ్ళు స్పష్టమైన విధానం, సమాజం పట్ల ఒక అవగాహన, ఒక స్పష్టత, ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. మరి జనరేషన్
జీ ఆలోచనలు ముందుకెళ్ళటానికి వీళ్ళ నాయకత్వం కూడా దోహదపడుద్ది. అందుకని మనం నేహా బోరా, ఐసీ ఘోష్ వాళ్ళిద్దరినీ కూడా, అంటే ఒక యంగ్ డైనమైట్స్ లాంటి వాళ్ళిద్దరిని కూడా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా మన కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ వ్యూయర్స్ దృష్టికి తీసుకొస్తూ, కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.